బాబు బాబు లేవయా, లే పైకి లే. లేవయా, రాత్రంతా తాగటం, పొద్దున్న ఎక్కడొచ్చి పడిపోవటం. ఈ హాలు వ్యాపారం జరిగినట్టే. జీవితంలో నేను కాల్చిన మొదటి సిగరెట్ ఒక అర సిగరెట్, ఎవరో కాల్చి పారేసిన సిగరెట్. అప్పటి నుంచి సిగరెట్లు ఎక్కువగా కాల్చడం మొదలుపెట్టాను. అలా కాల్చిన ఒక సిగరెట్ వల్లే నన్ను డ్రాయర్తో స్టేషన్లో కూర్చోబెట్టారు. మానం పోయింది, బొచ్చుతో సమానంగా కూర్చొనున్నాను. మానం పోయిన తర్వాత బతకడం కష్టం. నేను చచ్చిపోవడానికి గల కారణాలన్నీ ఎప్పటికీ రాని నా అంజలికి ఒక లెటర్ రాసిపెట్టి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. దూకడానికి ముందు కరెంట్ ఉందా లేదా అని ట్యూబ్లైట్ వేసి చూడకపోవడం వల్ల ఆ రోజు నాకు ముక్తి లభించలేదు. దానికి బదులుగా మిగతా వాళ్ళకి ముక్తిని ప్రసాదించడం మొదలుపెట్టాను. ఆ రోజు నా చేతికి దొరికింది ఒక గొంతు కాదు, కొన్ని వేల గొంతులు. ఆ రంగనాథం, సూర్యనారాయణ, ఎంతో మంది గొంతులు. అలా చాలా మందిని చంపాను. బట్ ఆ మొదటి బొట్టు రక్తం నా చేతి మీద పడ్డ తర్వాతే ఐ రియలైజ్డ్ నేను మరొకరిగా మారిపోయానని. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లైక్ ఎన్ ఆల్మైటీ. ఈ ప్రపంచం మొత్తం నా కాళ్ళ కిందే ఉన్నట్టు నాకు అనిపించింది. ఈ ప్రపంచం నన్ను బొచ్చులా తీసి పారేసింది. కానీ ఆ ఒక్క బొట్టు రక్తం నన్ను దేవుణ్ణి చేసింది. ఆ తర్వాత ఈ 2 ఏళ్లలో ఒక దేశ దిమ్మెరలాగా ఇండియా మొత్తం తిరిగాను. గడ్డం పెంచాను, స్వామీజీల్ని కలిశాను, గంజాయికి అలవాటు పడ్డాను. చివరికి వైజాగ్కి తిరిగి వచ్చేశాను. ఈ ఊళ్ళో నేను తిరగని వీధి లేదు, వెళ్ళని చోటు లేదు. నాకేమైందో నాకే తెలియలేదు. లేపేశాను, 22 మందిని లేపేశాను. ఏంటి సార్ ఊరికే 22, 23 పెంచుకుంటూ పోతారు? రైల్వే కౌంటర్ లో మీరు ఒకటి మీద చేసుకున్నారు, వాడు చచ్చాడు. అది హత్య కాదు, యాక్సిడెంట్. రైల్వే పోలీస్ మిమ్మల్ని బెదిరించాడు, వేధించాడు, వాడు మందులో ఉన్నాడు. ఆ హత్యకి మీకు ఏ సంబంధం లేదు. ఊరికే 22, 23ని నెంబర్లు చెప్పేస్తున్నారు. 22 హత్యలు చేయడానికి కారణం ఉండాలి కదా సార్. కథలకైతే కారణమో తొక్కో కావాలి. నిజ జీవితంలో కారణము అక్కర్లేదు, తర్కము అక్కర్లేదు. There are no logics and reasons for real life. అదే on a fine sunny day, beach. నీకెన్నేళ్ళకి పెళ్ళైంది? 23 ఏట పెళ్ళయింది సార్. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్, ఒకటి క్యారియింగ్ సార్. ఆ విషయంలో నేను కింగ్ సార్, హ్యాపీస్. నా వయసు ఎంతో చెప్పు. మీ గడ్డాన్ని చూసి మీ వయసుని ఎలా కనిపెట్టగలను సార్? 26 ఏళ్ళు. ఇంతవరకు జీవితంలో ఒక్క అమ్మాయిని కూడా లేదు. ఎన్ని రోజులండి బాత్రూంలోనే. బీచ్ లైట్ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు, అంత ఎండలోను. ఆ రోజు ఎండ 2 డిగ్రీలు ఎక్కువే మండింది. నడినెత్తిన డామ్ అనేదో పేలినట్టయింది. తీశాను, కాల్చాను. దరిద్రం, బీచ్ కూడా బెడ్రూమ్ చేశారు కదా. ఆ రోజు 2 డిగ్రీలు ఎండ ఎక్కువడానికి కారణం నేనా సార్? ఓజోన్ లేయర్లో బొక్కపడ్డానికి కారణం నేనా సార్? నా జీవితంలో ఒక్క అమ్మాయి కూడా లేకపోవడానికి కారణం నేనా సార్? అదే డబ్బు నోడు ఈజీగా తీసుకెళ్ళడానికి కారణం నేనా సార్? నా జీవితంలో అంజలి లేకుండా పోవడానికి కారణం నేనా సార్? చెప్పండి. నా అదృష్టం సార్, పోయిన వారం మీరు బీచ్ వైపుకి రాలేదు. ఏమన్నారు? బ్యాటరీ ఛార్జీ తక్కువగా ఉంది సార్. త్వరగా కంటిన్యూ చేయండి సార్. చంపడానికి కారణాలు ఏం అక్కర్లేదు. కిల్లింగ్ సమ్మన్ ఇస్ వెరీ సింపుల్.
లైక్ అన్ ఆర్ట్. అడవి మనిషిలో ఉన్నా కూడా ఆంగ్లంలో అదరగొట్టేస్తున్నాడు. ఏ హైలీ క్రియేటెడ్ ప్రాసెస్, సంథింగ్ లైక్ అన్ ఇంటర్కోర్స్. ఎవరినైనా చంపేటప్పుడు తుపాకీ ఉందే తుపాకీ, ఈ వేలు రక్తం చేతికి అంటినప్పుడు పరవశం, ఎక్స్టసీ. కానీ కళ్ళు తెరిచి చూడగానే అది అది రియల్లీ పెయిన్ఫుల్. మనం చిన్నప్పుడు స్కూల్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు పాస్ అవ్వాలి, నెక్స్ట్ ఇయర్ అయినా అనుకుంటాం కదా. అదే విధంగా ఒక మర్ర తర్వాత ఇంకోటి చేయకూడదని బాగా అనుకుంటాను. కానీ ఈ చెయ్యిందే, ఈ చెయ్యి దీనికి వణుకు మొదలవుతుంది. తలలో టంగని ఒక గంట కొడుతుంది. అలా జరిగితే ఐమ్ గోయింగ్ టు డూ సంథింగ్. నేను పగల్లో ఎప్పుడు బయటికే వెళ్ళను. ఈ నాలుగు గోడల మధ్య ఉంటాను. రాత్రే బయటికి వెళ్తాను. ఇలాగే పోయిన నెల బాగా ఒకటే ఒడుకు గంట కొడుతూనే ఉంది. అది వినపడగానే నేను బయటికి వెళ్ళేదో చేస్తాననిపించింది. నేను రూమ్ లోపలే ఉన్నాను. I was trying my level best to stay inside the room. కానీ ఒకవైపు నా మనసు వెళ్ళమని చెప్తోంది. బట్ స్టిల్ I was controlling. కానీ ఆ రోజు బాగా ఎక్కువైంది. ఆ తర్వాత తలుపు తెరిచేద్దామనే వెళ్ళిపోయాను. అప్పుడు ఆ శబ్దం ఆగిపోయింది. నాకు మళ్ళీ ఆ శబ్దం వినపడుతుందేమోనని భయం. నాకు అర్థమైపోయింది, ఇక్కడ నన్ను కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదని. నేను బయటే ఉంటే ఎవరికైనా ఎప్పుడైనా నా వల్ల ప్రమాదం రావచ్చు. సో బెటర్ పోలీస్ స్టేషన్కి వెళ్దామని పరిగెత్తాను. నాకు తెలిసిన ఒకే ఒక పోలీస్ స్టేషన్ నన్ను డ్రైవర్తో కూర్చోబెట్టిన సీతమ్మధార పోలీస్ స్టేషన్. వెళ్లే దారిలోనే వాడిని చూశాను. బాయ్ సెల్ ఫోన్ బయట పెట్టావేంటి? తీసి లోపల పెట్టవా? వెంట్రుకతో సమానంగా బతికేవాడు మనిషి కాదు, మానం మన ప్రాణం. అప్పుడే నాకు అనిపించింది నా సమస్యలన్నిటికీ వీడే కారణం అని. ఊళ్ళో ఎంతోమందిని లేపేశాను. ఆ ఇన్స్పెక్టర్ని కూడా లేపేస్తుంటే ఓ పని అయిపోయి ఉండేది. వీడే నేను వేసుకోవాల్సిన మాత్ర. బట్ ఒక ఇన్స్పెక్టర్ని చంపడం అనేది తేలికైన విషయం కాదు. సో ఐ ప్లాన్డ్ ఇట్. ఒక వారం పాటు వాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో వాడిని ఫాలో చేశాను. అప్పుడే కనిపెట్టాను, ఊళ్ళో ఉన్న బార్లన్నీ మూసేసి ఒక పబ్లిక్ గ్రౌండ్లో జీప్ ఆపి అందులో ఒక బార్ ఓపెన్ చేసి జాలీగా ఉంటున్నాడని. వెంట్రుకతో సమానంగా బతికేవాడు మనిషి కాదు అన్నారు మన పెద్దలు. నాలో ఉన్న క్రూరత్వం నశించినట్టు అనిపించింది. నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది. హత్య చేయాలనే ఫీలింగ్ ఇకెప్పటికీ రాదు అనుకున్నాను. ఆ అరుపులు, ఆ ఏడుపు నన్నేదో చేసేసా. ఎన్నో చేశాను, కానీ ఎవరికైనా ఉపయోగపడే విధంగా నేను ఇంతవరకు ఏదీ చేయలేదు. ఇప్పటికైనా
ఏదైనా మంచి పని చేయాలని నా మనసు కనిపించింది. అది ఎవరో చూడరా. ఎవరా నువ్వు? Please subscribe for more videos.